హాయ్ ఫ్రెండ్స్, అది 1857వ సంవత్సరం. భారత ఉపఖండంలోని రాజులు, రాణులు, సామాన్య ప్రజలు, సామాన్య రైతులు, బ్రిటిష్ సామ్రాజ్యంలో పనిచేసే భారత సిపాయిలు అంతా కలిసి ఒకటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది జరిగింది. దీన్ని మొదటి స్వాతంత్ర సమరం, మొదటి స్వాతంత్ర పోరాటంగా మనం చూడవచ్చు. దీంతో పాటుగా సిపాయిల తిరుగుబాటుగా కూడా మనము దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఈ పోరాటం అనేది ఎంతో మందికి భవిష్యత్తులో స్ఫూర్తినిచ్చింది. భవిష్యత్తులో ఏకం చేసి స్వతంత్ర పోరాటమే నినాదంగా చేయడం అనేది జరిగింది. అయితే దీంట్లో ముఖ్య భూమిక పోషించి కొంతమంది నాయకులు ఉన్నారు. వీరి గురించి మనం తెలుసుకుందాం. మొదటి స్వాతంత్ర సమరులుగా మనము వీళ్ళని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మంగల్ పాండే బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే ఒక సాధారణ సిపాయి. ఇతను 1857వ సంవత్సరంలో మే 10వ తారీఖున బ్రిటిష్ సైన్యం పైన తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. దీంతో పాటుగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఝాన్సీ అనే ఒక ప్రాంతంలో తిను బ్రిటిష్ సామ్రాజ్యానికి ధైర్య సహాయాలతో ఎంతో ధైర్యంగా వీళ్ళని ఎదురించడం అనేది జరిగింది. దాంతో పాటు గ్వాలియర్ లో తంతియా తాపి నాయకత్వంలో బ్రిటిష్ సామ్రాజ్యం పైన గొరిల్లా యుద్ధ నీతులతో వీరిపైన యుద్ధం చేయడం జరిగింది. అలాగే బహదూర్ షా జఫర్ ఇతను ఢిల్లీలోని మొఘల్ చక్రవర్తి స్వతంత్రం కోసము నాయకత్వం వహించిన వ్యక్తిగా మనం చూడవచ్చు. వీరి యొక్క త్యాగాలను, వీరి యొక్క నాయకత్వం వల్లనే మొదటి స్వాతంత్ర సమరం అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఫలితంగా ఏం జరిగిందంటే బ్రిటిష్ సామ్రాజ్యం ముందు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా సైన్యం ముందు వీరి యొక్క సైన్యం నిలబడలేకపోయింది. ఆ తర్వాత వీళ్ళని ఓడించడం జరిగింది, వీళ్ళని అణచివేయడం జరిగింది బ్రిటిష్ సామ్రాజ్యంతో. దీంతో ఏం జరిగింది, ఓటమి అయితే దక్కింది, కానీ ఎంతో లక్షల మందికి భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తినిచ్చింది. భారతీయులమంతా మనం ఒకటి అని ఐక్యమత్యంతో స్వతంత్ర పోరాటం అనేది ఇక్కడి నుంచి మొదలవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ఉద్యమం ఎందుకు జరిగింది అంటే, ముఖ్యంగా చెప్పాలి అంటే 1857కు ముందు, అంటే బ్రిటిషర్స్ దాదాపు ఒక 200 సంవత్సరాలు 1700వ శతాబ్దంలో భారతదేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా 1608వ సంవత్సరంలో ఇండియాకి రావడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ముందుగా బిజినెస్ కోసం వచ్చి మెల్లమెల్లగా భారత రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి మెల్లమెల్లగా టెరిటరీస్ ని లాక్కొని ఆ తర్వాత వీళ్ళు పరిపాలించడం అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. అందులో భాగంగానే 1857 వచ్చేసరికి భారత ఉపఖండంలోని వివిధ రాజ్యాలు, ఎలాగైతే మొఘల్ సామ్రాజ్యం కానివ్వండి, బెంగాల్ నవాబ్స్ కానివ్వండి, అవధ్ సామ్రాజ్యం కానివ్వండి, దాంతో పాటుగా ఇటు మైసూర్ సామ్రాజ్యం, మరాఠా సామ్రాజ్యం, సిక్ సామ్రాజ్యం, ఇలా ఒక్కొక్కటిగా చేస్తూ అన్ని సామ్రాజ్యాలను ఓడించి తన వశం చేసుకొని దాదాపు భారత ఉపఖండం అంత టెరిటరీని, మిగిలిన ఉన్న కొన్ని సామ్రాజ్యాలు